దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి 2 సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం, తాగుదాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి